ఇప్పుడు మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటంటే మీకు షుగర్ వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేయాలా, బీపీ వచ్చిన తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలా? అయ్యో ముందే చేసుకోవచ్చు కదా. హే గైస్, ఎలా ఉన్నారు? 1800 సంవత్సరాల క్రితం ఒక ఏన్షియంట్ డాక్టర్ ఉన్నాడు, గ్యాలెన్ అని చెప్పి. అతనేంటి నార్మల్ డాక్టర్ ఏం కాదు, రోమన్ చక్రవర్తులకి ట్రీట్ చేసేవాడు. తర్వాత అతను రాసిన బుక్ కూడా రాశాడు, హౌ టు బి హెల్తీ అని చెప్పి. అలాంటి బుక్, అతను చెప్పిన మెడికల్ రైటింగ్స్ అవన్నీ కూడా వందల సంవత్సరాల వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే ఉన్నాయి. అతను చెప్పాడు అసలు హెల్తీగా ఎలా ఉండాలని చెప్పి. మీరు చూసిన తర్వాత షాక్ అవుతారు. ఎందుకు షాక్ అవుతారు మీకు తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మామూలుగా మన చుట్టుపక్కల హెల్త్ ఇన్ఫర్మేషన్ టూ మచ్ ఉంది. ఈ సప్లిమెంట్ వాడాలి, లేకపోతే ఈ వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇలా తినాలి, లేకపోతే అలా చేయాలి అని చెప్పి కంటిన్యూగా 100 టెక్నిక్లు, 100 సప్లిమెంట్లు, 100 డైట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు గ్యాలెన్ అని అతను చెప్పిన వింటే మీకు కామన్ సెన్స్కి అర్థమవుతుంది. ఏంటంటే అవును కదా, ఇంత సింపుల్ థింగ్స్ మనం ఎందుకు మర్చిపోయి ఏదోదో చేయాలని చెప్పి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. సో ఈ నుంచి మనం కొన్ని హెల్త్ లెసన్స్ నేర్చుకుందాము, అవి మీకు చెప్తాను. ఎక్కడ యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ఎక్కడ ఉండండి మీకు చెప్తున్నాను. ఫస్ట్ హెల్త్ లెసన్ వచ్చేంటంటే, హెల్త్ అనేది డిసీజ్ లేకుండా ఉండటమే హెల్త్ కాదు. హెల్త్ అనేది ఇంకా దానికి మించి. సరే, చాలా మంది ఏమంటారంటే మాకేం డిసీజ్ లేవు, మాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేవు, మేము హెల్తీ కదా అంటారు. కానీ చాలా మందికి ఏంటంటే వాళ్ళు సరిగ్గా నిద్రపోరు, కాన్స్టెంట్గా కోపం వస్తూ ఉంటుంది, తర్వాత మామూలుగా డైజెషన్ సరిగ్గా ఉండదు, తర్వాత నిద్రపోయినా కూడా డీప్గా పడుకోలేరు, మైండ్ కూడా కామ్గా ఉండదు. సో వీళ్ళు టెక్నికల్గా వాళ్ళకి ఏమీ రోగాలు లేవు, కానీ అయినా కూడా హెల్తీ అని మనం అనగలుగుతామా? అనలేము. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, హెల్త్ అనేది జస్ట్ డిసీజ్ లేకుండా ఉండటం కాదు, దానికి మించింది. మీ స్లీప్ ఎలా ఉంది, మీ బాడీ లైట్గా ఉంటుందా, మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుంది, మీ డైజెషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా హెల్త్ కిందే వస్తాయి. సో మనము డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డిసీజ్ రాకుండా ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటే మనం హెల్తీగా ఉంటామని చెప్పి 1800 ఏళ్ల క్రితం చెప్పారు. సెకండ్ హెల్త్ లెసన్ ఆయన చెప్పింది ఏంటంటే, మైండ్ బాడీ సపరేట్ కాదు, రెండు ఇంటిగ్రేటెడ్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇలాంటి లెసన్స్ వింటుంటే మాకు తెలిసిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఎంతమందికి ఈ మధ్యన కామన్ సెన్స్ కామన్ గా లేదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి మళ్ళీ అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏది రియలో అర్థమవుతుంది. ఓకేనా? అతను ఏం చెప్పాడు, మైండ్ బాడీ సపరేట్ కాదు, సేమ్ అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక అతను హెల్తీగా ఉండొచ్చు, కానీ అతని మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటే అతను హెల్తీగా ఉండలేడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు స్ట్రెస్గా ఉన్నారు, ఓకేనా? స్ట్రెస్ అవుతున్నారు. స్ట్రెస్గా ఫీల్ అయితే మీకు నిద్ర సరిగ్గా పడుతుందా? నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా పట్టకపోతే ఏమవుతుంది, మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకుందాం. మన బాడీలో గ్రెలిన్, లెప్టిన్ అని చెప్పి 2 హార్మోన్స్ ఉంటాయి, హంగర్ సంబంధించింది. అంటే ఇప్పుడు ఒకటి ఆకలి తీరిందని చెప్పే హార్మోన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆకలి వేస్తుందని చెప్పి ఇంకో హార్మోన్ ఉంటుంది. సో ఇప్పుడు సరిగ్గా నిద్ర లేదనుకోండి, మీకు ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయమని చెప్పి సైన్స్ చెప్తుంది. సరే, ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయలేవు, అప్పుడు ఏంటంటే మీకు ఆకలి ఎక్కువ వేసేస్తూ ఉంటుంది, లేకపోతే జంక్ తినాలని చెప్పి కోరిక కనిపిస్తూ ఉంటుంది. సో పిచ్చి పిచ్చి ఫుడ్ తినే ఛాన్సెస్ ఉన్నాయి. సో పిచ్చి ఫుడ్ తిన్నారు. పిచ్చి ఫుడ్ తింటే సరిగ్గా డైజెషన్ అవుతుందా? డైజెషన్ అవ్వదు, పెయిన్ రావచ్చు, తర్వాత మీ బ్రెయిన్ కూడా బద్ధకంగా అలా అయిపోవచ్చు. సో అలా ఉంటే మీరు హెల్తీగా ఉండగలుగుతారా? లేదు కదా. సో మీకు అర్థమవుతుందా, మన మైండ్ కరెక్ట్గా ఉంటే మన బాడీ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇదే స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు, ఒక హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుందని చెప్పి ఆయనే చెప్పారు. సో చూసారు, ఇది సింపులే, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ సప్లిమెంట్ తీసుకోవాలి, లేకపోతే నేను ఏ వర్కౌట్ చేయాలని కాదు, లేకపోతే ఏం తినాలని కాదు, నా మైండ్ కరెక్ట్గా ఉందా, దానికోసం నేను ఏం చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ లెసన్ వచ్చేంటంటే, కొంతమంది హర్ట్ అవ్వచ్చు, కానీ చెప్తున్నా ఏంటంటే, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంటే, కానీ డోస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా మెడిసిన్ ఒక డోస్లో వేసుకుంటే మంచిది, కానీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, మంచిది కాదు. అట్లనే ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా ఒక మెడిసినే. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి, డైజెషన్ మంచిగా ఉంటుంది, బ్రెయిన్కి మంచిది, మజిల్స్కి మంచిది, స్ట్రెంగ్త్కి మంచిది, ఓవరాల్ హెల్త్కి మంచిది అని మనందరికీ తెలుసు. కానీ అది కూడా డోస్ మ్యాటర్స్. మీరు డోస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఎక్సర్సైజ్ కూడా టూ మచ్ చేస్తారనుకోండి, ఏమవుతుంది, బాడీ బ్రేక్ డౌన్ అయిపోతుంది అని చెప్పి ఆయన 1800 days బ్యాక్ చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ మోడర్న్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే అంతా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కష్టపడపోతే మీరు ఏం చేయలేరు, నో పెయిన్ నో గెయిన్, లేకపోతే మీరు ఇంకా నడవలేనంత వరకు, మీకు ఊపిరి అంత వచ్చే వరకు మీరు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మీరు మీ వరల్డ్ రికార్డ్స్ లాగా బ్రేక్ చేసేసేయాలి. అట్లా ప్రతిది ఏంటంటే ఎక్కువ చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చెప్పారు. మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉండాలంటే, మీకు ఇంకా ఎనర్జీ రావాలి, కానీ మీకు అమ్మా నా వల్ల కాదని ఫీలింగ్ రాకూడదు. హెల్త్ లెసన్ 4 కూడా ఇలాంటి సిమిలరే. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎథ్లీట్ లాగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఈ మధ్యన ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అందరు చేసేది బాడీ బిల్డర్స్ ఏం చేస్తారో అది చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్లో టాప్ ఎథ్లీట్స్ వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ని కాపీ కొట్టాలనుకుంటున్నారు.
కానీ రియాలిటీలో నార్మల్ పీపుల్ అనే మనుషులు ఉంటారని మీకు ఐడియా ఉంటుంది కదా. నేను రీసెంట్‌గా కూడా సెండేకా అని చెప్పి ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన జిమ్‌కెళ్ళాడు. ఏమీ హెవీ లిఫ్టింగ్‌లు గాని, వెయిట్ లిఫ్టింగ్ ఏం చేయడు. కానీ అయినా సిక్స్ ప్యాక్ ఉంది. ఫుల్ కండలుంటాయి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్‌లో పెడతాను చూడండి. ఎళ్లి చూడండి. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిలాగా ఎక్సర్సైజ్ అంటే ఒకటేలాగా ఎవరు థింక్ చేయట్లేదు. 1569లోనే ఒక బుక్ రాసారు ఒకతను. ఆయన పేరు జిర్లామో మెర్క్యూరియాలిస్. అతను ఒక బుక్ రాసాడు. ది ఆర్టే జిమ్నాస్టికా అని చెప్పి ఒక బుక్ రాసాడు 1569లో. దాంట్లో ఏం రాసాడు తెలుసా? ఎక్సర్సైజ్‌లో 3 టైప్స్ ఉన్నాయని చెప్పాడు. ఫస్ట్ టైప్ ఏంటంటే మెడికల్ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే జనరల్‌గా అందరూ చేయాల్సిన ఎక్సర్సైజ్‌లు అని చెప్పాడు. సెకండ్ వచ్చి ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్. ఇప్పుడు మామూలుగా సోల్జర్స్ వార్‌కెళ్ళే ముందు వాళ్ళు ఒక విధంగా తయారవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలని చెప్తే వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్‌లు ఉండేవి. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి ఏంటంటే అథ్లెటిక్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు కాంపిటీషన్స్‌లో లేకపోతే పెద్ద పెద్ద ఫీట్స్ చేయడానికి మామూలుగా కొన్ని ఎక్సర్సైజ్‌లు ఉంటాయి. అలాంటి సెపరేట్‌గా ఉండేవి. ప్లస్ ఆయనే చెప్పాడు ఏంటంటే ఇట్లాంటి అథ్లెటిక్ ఎక్సర్సైజ్ అనేది డేంజరస్ కూడా, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని చెప్పారు. ఇప్పుడేమవుతుంది, ప్రతి ఒక్కరు అథ్లెటిక్ ఎక్సర్సైజే నార్మల్ ఎక్సర్సైజ్‌గా ఊహించుకొని ఇంత స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, ఈ రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో మామూలుగా ఆ ఫిలాసఫీ ప్రకారం కూడా ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కింద ఏమొచ్చాయి అనుకుంటున్నారు? వాకింగ్, స్విమ్మింగ్, గేమ్స్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనము గేమ్స్ ఆడుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు. బ్యాడ్మింటన్, క్రికెట్, తర్వాత కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్, లేకపోతే నేల బండి, ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఆడుకునేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ఫుల్ మజా వచ్చేది, తిరిగేవాళ్ళమే. తర్వాత డాన్సింగ్ కూడా ఎంతమంది చేస్తున్నారు? డాన్స్ ఎందుకు చేయాలనుకుంటారు? కాదు, మీకు మజా వస్తే చేయండి, అది కూడా ఒక ఎక్సర్సైజ్. ఇవి రెగ్యులర్ పీపుల్ చేసేవి. ఇప్పుడు ఏంటంటే జిమ్కి వెళ్ళి గంటలు కష్టపడాలని చెప్పేది. మన అందరం ఎథ్లీట్స్ కాదు, మనందరం బాడీ బిల్డర్స్ కాదు. సో ప్రతి ఒక్కరు అది చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే మనం రోజు చేసుకునే పనులు మనం ఏం ఇబ్బంది లేకుండా చేసుకునే అంత స్ట్రెంత్ ఇస్తే చాలు, అంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తే చాలు. సో అందుకనే అందరి కోసం ప్రతి ఒక్కరికి ఒక నార్మల్ మనిషి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేస్తున్నాను. ఫ్యూ మంత్స్‌లో అది రెడీ అవుతుంది. సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో ఉంటుంది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనం ఆల్రెడీ ఒక లైట్‌గా మాట్లాడుకున్నాం. ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఆయన చెప్పారు 1800 ఇయర్స్ బ్యాకే చెప్పాడు. మనం విన్నాము చాలాసార్లు అనుకుంటాం కదా. ఎస్, ఇంపార్టెంట్ కాబట్టి అన్నిసార్లు విన్నాం. ఏంటంటే డిసీజ్ కోసం వెయిట్ చేయొద్దు. డిసీజ్ వచ్చిన తర్వాత మనం మారాలి అని తీసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటంటే మీకు షుగర్ వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేయాలా? బీపీ వచ్చిన తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలా? అయ్యో ముందే చేసుకోవచ్చు కదా. ఇది ఎట్లా ఉందంటే ఒక ఇల్లు ఉంటుంది, ఓకేనా? మీరు నీట్‌గా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే ఇప్పటికీ మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చిన పట్టించుకోకుండా ఏదో 10 ఏళ్ల తర్వాత క్లీన్ చేస్తే అన్ని రిపేర్లు అన్ని రావా? ఒకరు క్లీన్ చేసినంత ఒకప్పుడులాగా స్టైల్‌గా వస్తుందా? రాదు కదా. అట్లా ఏంటంటే అందరూ డిసీజ్ వచ్చిన తర్వాత మారాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు నేను చెప్పేది. ఇది ఎలా ఉందంటే మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ చోటుకి వెళ్ళాలనుకుంటున్నారు, కార్‌లో ఎక్కారు. ఆయిల్ సరిగ్గా లేదు, ఓకే, ఆయిల్ సరిపోవట్లేదు. మీ ఫ్రెండ్ వచ్చి ఆయిల్ సరిగ్గా లేదు, మనం వెళ్ళి మళ్ళీ దారిలో కొట్టించుకోవాలంటే నాకు టైం లేదు, నేను వెళ్ళాల్సిందే అంటే మీరు ఆ డెస్టినేషన్ రీచ్ అవుతారా? రీచ్ అవ్వలేరు కదా. అట్లనే ఏంటంటే హెల్త్ని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్రయారిటీగా పెట్టలేదు అనుకోండి, అదే ప్రయారిటీ అవే ఛాన్సెస్ అవుతాయి. ఇంత కష్టపడి చేసింది మళ్ళీ హెల్త్ మీద ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ లెసన్ చాలా 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 ఇంపార్టెంట్. అతను చెప్పింది ఏంటంటే మనం ఏజింగ్ ఎలా అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ గోల్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా చాలా మంది యంగ్ పీపుల్ ఏంటంటే సరిగ్గా నిద్రపోరు, అయినా ఫంక్షన్ అవుతారు, ఓకే. తర్వాత పిచ్చి పిచ్చి ఫుడ్ తింటారు, అయినా వాళ్ళకి లుక్స్ బాగానే ఉంటుంది. సో అంతేనా? అదే సరిపోతుందా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ప్రస్తుతానికి ఎలా ఉంటున్నా అది చాలా అనుకుంటారు. కానీ రియాలిటీలో ఏంటంటే మీరు ఇప్పుడు 25 ఏజ్ దగ్గర ఎలా ఉన్నాము, 30 ఏజ్ దగ్గర ఎలా ఉన్నా అని మ్యాటర్ కాదు. మీరు 50 ఏజ్‌లో ఎలా ఉన్నారు, 60 ఏజ్‌లో ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మీరు 60 ఏజ్‌లో ఎవరి హెల్ప్ లేకుండా వాకింగ్ చేయగలుగుతున్నారా? 70 ఏజ్‌లో మీరు మెట్లు ఎక్కగలుగుతున్నారా ఎవరి హెల్ప్ లేకుండా? 80 ఏజ్‌లో మీరు థింక్ చేయగలుగుతున్నారా క్లియర్‌గా? 90 ఏజ్‌లో ఎవరి మీద ఆధారపడకుండా డిగ్నిటీగా మీరు బతకగలుగుతున్నారా? అది కదా హెల్త్. అది కాకుండా నేను ఇప్పుడు నెట్‌లో కూడా చూడండి, అందరూ ఏంటంటే ఒక 12 డేస్‌లో వెయిట్ లాస్ ఎలా అయిపోవాలి, లేకపోతే 10 డేస్‌లో యాబ్స్ ఎలా రావాలి, అలా షార్ట్ టర్మ్ ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ ఎవరు ఆలోచించట్లేదు. సో నెక్స్ట్ లెసన్ ఏంటంటే రెస్ట్ అనేది లేజినెస్ కాదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎక్సర్సైజ్ చేయాలి, కాన్స్టెంట్ గా వర్కౌట్ చేసి ఇవన్నీ చేస్తూనే ఉండాలి, రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నన్ను ఒక లేజీ పర్సన్ అనుకుంటారంటే అది మూర్ఖత్వం. గుర్తుపెట్టుకోండి, రెస్టింగ్ కూడా ట్రైనింగ్ లో ఒక పార్టే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేశారు, మీరు రీకవర్ అవ్వకపోతే మజిల్స్ కూడా డెవలప్ అవ్వవు. ఇప్పుడు మామూలుగా మీరు చాలా కష్టపడ్డారు, మీరు రీకవర్ అవ్వకపోతే ఏదో ఒక డిసీజ్ వస్తుంది, లేకపోతే ఫీవర్ వస్తుంది, సంథింగ్ వస్తుంది, అప్పుడు మీరు మొత్తం వర్క్ పోయినట్టే కదా. సో అందుకే నేనంటే మీరు వర్క్ ఎలా తీసుకుంటున్నారు, రెస్ట్ కూడా ఎలా తీసుకోవాలి. అలా అని చెప్పి నేను ఎప్పుడు అట్లా పడుకొని ఉంటాను సోఫాలో, లేకపోతే నేను ఇష్టం వచ్చింది చేసుకుంటాను, అది రెస్ట్ అంటే అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, 1800 ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తులకి ఒక డాక్టర్ వచ్చి చెప్పిన విషయాలు ఇవి. ఇప్పుడు మీరు ఈ అన్ని లెసన్స్ వినిన తర్వాత మీకు ఏమర్థం అవుతుంది? హెల్త్ అనేది ఏంటి పుష్ చేసేసుకోవడం, లేకపోతే కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, లేకపోతే సంథింగ్ చేయటం కాదు. సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవటం అని అర్థమైంది కదా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్లో ప్రాబ్లం ఏంటంటే ఏది బేసిక్ ఎవరికి అర్థం కావట్లేదు. అసలు డైట్ చేయాలంటే 100 ఉంటున్నాయి, ఎక్సర్సైజ్ చేయాలంటే 100 ఉంటున్నాయి, ఏం చేయాలన్నా కూడా 100 ఉంటున్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ తీసుకొచ్చాను. దాంట్లో ఏంటంటే మీరు ఎలా తినాలని చెప్పి ప్రపంచంలో ఉన్న సైన్స్ మొత్తం
తర్వాత లక్షల సంవత్సరాల నుంచి ఎవల్యూషనరీ సైన్స్ తీసుకొని, కామన్ సెన్స్ తీసుకొని, మోడర్న్ క్లినికల్ ట్రయల్స్ ప్రతి ఒక్కటి తీసుకొని అసలు ఎలా తినాలి, ఎలా నిద్రపోవాలి, మార్నింగ్ రొటీన్ ఎలా చేసుకుంటే మనం మంచిగా ఉంటాము, మనం అసలు ఫోకస్ ఎలా పెట్టాలి, ఎడిక్షన్ నుంచి ఎలా బయటకు రావాలి, ప్రతి ఆస్పెక్ట్ ప్రపంచంలోని టాప్ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి తెలుగులో తెలుగు వాళ్ళ కోసం తీసుకొచ్చిన యాప్ సూపర్ హ్యూమన్స్ అకాడమీ. అది యాప్ స్టోర్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇవన్నీ ఇన్స్టెంట్గా అన్లాక్ అవుతాయి. ఫాస్టింగ్ మీద కోర్సులు ఉన్నాయి, అసలు ప్రతి దాని మీద ఉంది. మీకు నిజంగా హెల్త్ అనేది ఇంపార్టెంట్. అందరిలాగా కాదు, నేను 60-70 ఇయర్స్ అయినప్పుడు కూడా నాగార్జున గారు లాగా కనబడాలి, లేకపోతే ఇంకా స్టైల్గా కనబడాలి అనుకుంటే మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ తీసుకుంటారు. సో మీకు ఈ మొత్తం లెసన్స్ లో నచ్చిన ఒక్క లెసన్ ఏంటో చెప్పండి కింద కామెంట్స్. అది కూడా మీరు ఏం చేస్తారో ఈ రోజు నుంచి, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి ఏం చేస్తారో మీరు కామెంట్లు రాయండి. నేను పక్కా ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. ఓకేనా? మర్చిపోద్దు, సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా సూన్ పెరగబోతున్నాయి. సో మీరు ముందే తీసేసుకోండి. నాతో వీడియో కాల్స్ కూడా ఉంటాయి వీక్లీ. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.